ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరిని బరిలో దింపడం ప్రస్తుతం దీనిపైన స్పందించడానికి ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌస్ మొహిద్దీన్ మనతో ఉన్నారు. వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సుజనా చౌదరి గారిని ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం దింపడానికి కారణాలు ఏంటి? ఆసిఫ్ గారికి సుజనా చౌదరికి వ్యత్యాసం ఏంటి? ఎవరు గెలవబోతున్నారు యొక్క ఎన్నికల సమరంలో? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యావత్తు కూడా ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాలని ఆసక్తిగా చూస్తూ ఉంది. ఒక సామాన్యుడి మీద ఒక ఆర్థిక నేరగాడిని, ఒక అవినీతి చక్రవర్తిని చంద్రబాబు నాయుడు పోటీలో దింపిన వైనాన్ని నేపథ్యాన్ని కూడా ప్రజానీకం యావత్తు గమనిస్తూ ఉంది. ఏదైతే ఒక విజయ్ మాల్యా, ఒక నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరగాడు, బ్యాంకులకి వేలాది కోట్లు అప్పులు ఎగ్గొట్టిన ఒక ఆర్థిక నేరగాడిని ఇవాళ విజయవాడలో తీసుకొచ్చి, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి విజయవాడ తీసుకొచ్చి ఒక సామాన్య బీసీ వ్యక్తి మీద, ఒక మైనార్టీ వ్యక్తి మీద పోటీ నిలబెట్టడం అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఏ రకంగా ఉందనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలుగా వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తూ సీట్లు కేటాయిస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారు వ్యవస్థకి, ఎవరైతే బూర్జువా శక్తులకి, ఎవరైతే ఆర్థిక నేరగాళ్ళకి సీట్లు ఇస్తున్న సందర్భం ప్రజలు గమనిస్తూ తప్పనిసరిగా చంద్రబాబు చేస్తున్న ఏదైతే ఈ యొక్క సామాజిక అసమానతల్ని మరింతగా పెంచే విధంగా చేస్తున్న ప్రయత్నం, ఏదైతే బడుగులకి రాజ్యాధికారం అందే విధంగా జరుగుతున్న ఒక యజ్ఞాన్ని ఆటంకం కలిగించే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని ప్రజలు తప్పనిసరిగా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబుకి బుద్ధి చెప్పడానికి ఈ పశ్చిమమే అంకురార్పణ జరగబోతూ ఉంది. రేపటి ఎన్నికల్లో మరి ఆర్థిక నేరగాడు సుజనా చౌదరికి చావు కలిగే విధంగా, ఎన్నికల్లో ఘోర పరాజయం కలిగే విధంగా దెబ్బ కొట్టి ఆసిఫ్కి ఘన విజయాన్ని అందించి తద్వారా చంద్రబాబు చేస్తున్న ఈ యొక్క కుయుక్తులకి, కుట్రలకి చెంప చెట్టు విధంగా ప్రజలు తీర్పు చెప్పబోతుందని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క సంఘటన ద్వారా స్పష్టంగా ఒక విభజన రేఖైతే తప్పనిసరిగా కనబడతా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన మైనార్టీ వర్గాలు ఒక పక్కన ఉంటే, ఏదైతే ధనిక వర్గాలు, పెట్టుబడిదారి వర్గాలు, భూస్వాములు, ఆర్థిక నేరగాళ్ళంతా మరో పక్కన ఉన్న వైనాన్ని కనబడతా ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విధంగా పెత్తందారులకు, పేదలకు జరుగుతున్న యుద్ధంలో తప్పనిసరిగా పేదల విజయం సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆసిఫ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన ప్రజల్లో ఉండే విధానం కానీ, పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఈరోజు తగిన గుర్తింపు వచ్చిందంటారా? చాలామంది ఇతర పార్టీ నాయకుల్లో మాత్రం ఇన్ని రోజులు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకి టికెట్ లేకుండా ఎవరికో టికెట్లు కేటాయిస్తున్నారు, టీడీపీ కానీ జనసేన కానీ. కానీ ఇక్కడ షేక్ ఆసిఫ్ గారు పార్టీని నమ్ముకొని ఈరోజు అసెంబ్లీ అభ్యర్థికి నిలబెట్టడం గల కారణాలే. జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారి బాటలోనే ఏదైతే మాట తప్పని విధంగా, మడమ తిప్పని విధంగా తన యొక్క పరిపాలనా విధానం కావచ్చు, పార్టీలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, సీట్ల పంపిణీ కావచ్చు జరుగుతూ ఉంది. 2014లో అలాగే చేశారు, 2019లో అలాగే చేశారు. రేపటి ఈ యొక్క 2024 ఎన్నికలకు అదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఆసిఫ్ గారికి 2016లో కూడా ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇవ్వటం, అప్పటి పరిస్థితులు రీత్యా మళ్ళీ ఆ సీటు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. ఇవాళ ఆసిఫ్ గారికి ఆనాడిచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఆసిఫ్ ఆర్థికంగా పెద్దవాడా, చిన్నవాడా అని చూడాల. ఇక్కడ ఒక మైనార్టీకి నేను మాట ఇచ్చాను, తప్పనిసరిగా మైనార్టీకి అవకాశం ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితులు అనేది ఇక్కడ ప్రామాణికం కాదు. ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఈ మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు కూడా మనం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించారు. కాబట్టి ఇక్కడ ఆసిఫ్ గారికి అవకాశం జరిగింది. ఆసిఫ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో ఆది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీని నమ్ముకున్నారు. గతంలో కార్పొరేటర్గా కూడా చేసిన అనుభవం ఆయనకు ఉంది. అప్పుడు కూడా మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సందర్భంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఉద్యమాలు చేసిన, పోరాటాలు చేసిన చరిత్ర ఆసిఫ్ గారికి ఉంది. కాబట్టి తప్పనిసరిగా రేపటి ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ ఆశిస్తూ ఆసిఫ్ గారు ఇక్కడ ఘన విజయాన్ని సాధించబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంచి పట్టున్న ముస్లిం మైనారిటీ నాయకులు మీరు, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ కూడా మీరు ముందుకు సాగుతున్నారు. ఆసిఫ్ గారి గెలుపు కోసం మీ యొక్క నాయకులందరూ కూడా, మీ ముస్లిం ప్రజలందరూ కూడా ఈ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు. ఆసిఫ్ గారి గెలుపు కోసం తప్పనిసరిగా మేము ఇవాళ ఈ పవిత్ర రంజాన్ నెల జరుగుతూ ఉంది. ఈ రంజాన్ నెలలో మేము ప్రతి మసీదుకి కూడా నమాజులకు కావచ్చు, ఇఫ్తార్లకు కావచ్చు వెళ్తున్న సందర్భంలో మా ముస్లిం సోదరులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఆసిఫ్ గారు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మేమంతా గమనిస్తూ ఉన్నాం. ఏదైతే రాజకీయాలు జరుగుతున్న ఈ కుట్రలు, ఏదైతే ఇవాళ మైనార్టీలు అనగదొక్కే విధంగా, ఏదైతే బీసీలు అనగదొక్కే విధంగా చంద్రబాబు చేస్తున్న కుట్రలు మేము గమనిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచో ఉన్న ఢిల్లీ నుంచి ఒక అవినీతి ఆర్థిక నేరగాడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక సామాన్య
బీసీ మైనార్టీ వ్యక్తి ఆసిఫ్ మీద పోటీ పెట్టడం అంటే చంద్రబాబు ఎంత దుర్నీతితో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో మాకు కనపడతా ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము ఎదురు డబ్బులు ఖర్చు పెట్టుకొచ్చి ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాం, మా రెక్కల మీద ఆసిఫ్ గారిని మా భుజస్కంధాల మీద తీసుకొని గెలిపించుకుంటాం అని చెప్పి ప్రతి మసీదులో, ప్రతి మైనార్టీ ఏరియాల్లో కానీ, దళిత ఏరియాలో కానీ, బీసీ ఏరియాలో కానీ చెప్తున్న సందర్భంలో రేపటి ఎన్నికల్లో ఆసిఫ్ గారు గెలుపు మా కళ్ళ ముందు కనబడుతుంది. అదే సందర్భంలో మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ బీసీలకి, మైనార్టీలకి రాజ్యాధికారం ఇస్తున్న దిశగా చేస్తున్న సీట్ల కేటాయింపు ఏదైతుందో రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్న సందర్భంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా నా వంతు నేను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ యజ్ఞంలో భాగస్వామి అవుతూ ఆసిఫ్ గారి గెలుపులో నా వంతు నేను తప్పనిసరిగా ఇక్కడ భూమిక నిర్వహిస్తూ ఉన్నాను. అదే పద్ధతిలో మైనార్టీ సోదరులందరినీ, బీసీ సోదరులను తీసుకొని, దళిత సోదరులను తీసుకొని రేపటి ఎన్నికల్లో ఎన్టీఆర్ జిల్లాలోనే ఈ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని ఘన విజయం సాధించే దిశగా మేము తీసుకెళ్లబోతున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చెప్పండి, బస్సు యాత్ర సిద్ధమంటూ ముఖ్యమంత్రి స్వయం ప్రజలకు వస్తున్నారు. ఆయనకు వస్తున్న స్పందన పైన చాలామంది చాలా పత్రికల్లో చాలా రాద్ధాంతాలు కూడా చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ఎటువంటి స్పందన రావడం లేదు, అసలు జనాభా లేదు. చంద్రబాబు నాయుడు ప్రజాగాళం అని చెప్పేసి ఏదో సభలు పెడతా ఉన్నాడు. చంద్రబాబు సభలు పేలవంగా జరుగుతూ ఉన్నాయి. ఒక చంద్రబాబు నాయుడు, ఒక పవన్ కళ్యాణ్, ఒక బీజేపీ 3 పార్టీలు కలిస్తే కూడా 30 మంది, దరిదాపుగా 3000 మందికి జనం కూడా ఉన్న పరిస్థితిలో వాళ్ళ సభలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక్కడిగా, ఒక పార్టీ అధినేతగా, ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఈయన సభలకు పెడితే లక్షలాదిగా జనం తరలి వస్తున్న సందర్భం, వేలాదిగా జనం తరలి వచ్చిన సందర్భాన్ని మరి ఈ యొక్క బస్సు యాత్రలో కనబడుతున్న సందర్భంలో ఇవాళ పచ్చ మీడియా కావాలని చెప్పేసి వాళ్ళ కళ్ళు పొరలు గమ్మిన సందర్భంలో ఇవాళ జనం లేరు అని చెప్పేసి సభ ప్రారంభం కావడానికి ముందు 4 ఫోటోలు తీసేసి అవి పెట్టి జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు జనం లేదని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇవాళ నేషనల్ మీడియా కూడా ఆసక్తిగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిణామాలను ఏదైతే ఉన్నాయో. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక పక్క జాతీయ పార్టీ బీజేపీ, మరో పక్క దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కలిసి సభలు పెట్టినా కూడా రాని అనూహ్యమైన స్పందన జగన్ గారికి వస్తూ ఉంది. జగన్ గారి సభల్లో కూడా ప్రజలే స్టార్ క్యాంపెయినర్లుగా జగన్ గారికి పెద్ద ఎత్తున ఆశీర్వాదం పలుకుతూ బ్రహ్మాండమైన మద్దతు సందర్భంలో మా కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది. ఈ రాష్ట్రంలో 170 సీట్లు మేము గెలవబోతున్నాం అని చెప్పి మాకు ఒక ఏదైతే మా ఘన విజయం మా కళ్ళ ముందు కనబడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని